హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ భోగి, సంక్రాంతి అండ్ కనుమ శుభాకాంక్షలు అండి. అందరూ ఈ కొత్త సంవత్సరం సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు సంక్రాంతి రోజు, భోగి రోజు నేను వేసుకున్న ముగ్గులు చూపిస్తున్నానండి. చూసారు కదా, సంక్రాంతి రోజు ఈ ముగ్గులు వేసుకున్నానండి. అలాగే భోగి రోజు ఇలా ముగ్గులు వేసుకొని గొబ్బెమ్మలు పెట్టుకొని వాటి మీద పూలు, పసుపు, కుంకుమ చల్లుకొని ఇలా ముగ్గులు వేసుకున్నానండి. ఇలా ముగ్గులు వేసుకొని రంగులు వేసుకుంటే ఆనందమే వేరు కదండి. అలాగే ముగ్గులు అయిపోయిన తర్వాత ఇలా గడపకి బంతిపూలు, మామిడాకులు కట్టుకున్నాను. అలాగే స్నానాలన్నీ అయిన తర్వాత ఇలా స్టవ్కి పూజ చేసుకున్నానండి. పసుపు కుంకుమ వేసుకొని ఇలా అలంకరించుకొని అగ్నిదేవుడికి నమస్కరించుకొని పాలు పొంగుళ్ళు స్టార్ట్ చేశానండి. ఇలా నమస్కరించుకున్న తర్వాత మనం ముందుగా పాలైతే ఎందులో అయితే పొంగించుకోవాలి అనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టేసి ఇక దండం పెట్టుకొని స్టవ్ వెలిగించేసి దాంట్లోకి మనం పాలు పొంగించుకోవడానికి పాలండి, ఒక పావు లీటర్ పాలు తీసుకుంటున్నానండి. ఆ పాలని ఆ గిన్నెలో పోసుకొని పాలని వేడి చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో పాలని పెట్టుకున్నామంటే మనకి పాలు పొంగుళ్ళు త్వరగా వచ్చేస్తాయండి. ఇలా పాలు పొంగిన తర్వాత ప్లేట్ తీసేసి సిమ్లో పెట్టేసుకొని మనం ముందుగానే బియ్యం అండి, నేను ఒక మూడు పిరికెళ్ళు బియ్యం తీసుకొని దానిలో కొంచెం కందిపప్పు వేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ బియ్యం, కందిపప్పుని ఆ పాలల్లో వేసుకోవాలండి. అలా పాలల్లో వేసుకున్న తర్వాత వాటిని ఒకసారి గరిటెతో అటు ఇటు తిప్పుకొని మూత పెట్టి 1 నిమిషం ఉడికించుకోవాలండి. 1 నిమిషం ఉడికిన తర్వాత ఇలా బియ్యం అనేది అన్నంలాగా ఉడకడం స్టార్ట్ అవుతుంది కదా. అలాగే ఇంకొక నిమిషం పాటు ఉడికేలోపు మనం బెల్లాన్ని సన్నగా తురిమి ఒక పక్కన ప్లేట్లో పెట్టుకొని ఉంచుకోవాలండి. ఇలా సన్నగా తురిగిన బెల్లాన్ని అన్నం ఉడికిన తర్వాత, అన్నం కందిపప్పు ఉడికిన తర్వాత అందులో వేసేసి బాగా బెల్లం కరిగే వరకు ఆ రైస్ని కొంచెం సేపు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత 1 లేదా 2 యాలకులను దంచేసి వాటిలో వేసుకొని మరొకసారి కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకుంటే చూసారు కదా, పరమాన్నం అనేది రెడీ అయిపోయింది. దేవుడికి నైవేద్యం పక్కన పెట్టేసేసేయాలండి. ఆ తర్వాత మనం మా ఇంటి దేవతలండి, ఉప్పలమ్మ, ఎల్లమ్మ తల్లి, వాళ్ళిద్దరికీ నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయలు కొట్టేసుకున్నానండి. అలాగే మిగతా దేవుళ్ళకి కూడా పండ్లు పెట్టేశాను నైవేద్యంగా. ఆ తర్వాత అగరబత్తులు అన్నీ వెలిగించేసి హారతి కర్పూరంతో హారతి ఇచ్చేసి పూజని ఫినిష్ చేసుకున్నానండి. ఇలా పూజ చేసుకున్న తర్వాత అంతా పని అయిపోయింది. ఇప్పుడు పిల్లలు గాలిపటం ఎగరేద్దామంటే అలా మేడ మీదకి వెళ్ళి పతంగులు ఎగరేసామండి కొంతసేపు. చూసారు కదా, మా బాబు భోగి వస్తుందన్న కానించి పతంగులు కావాలని ఏడిపిస్తుంటే వాళ్ళ పెద్ద డాడీ తీసుకొని వచ్చారండి ఒక 4-5. వాటితోటి ఇలా కైట్స్ ఎగరేస్తున్నాడు. చూసారు కదా ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాడో మా బాబు కైట్స్ ఎగరేసుకుంటూ. చాలా ఎంజాయ్ చేశాడండి గాలిపటాలు ఎగరేస్తూ. అలా కొంతసేపు గాలిపటాలు ఎగరేసిన తర్వాత కొంచెం ఎండ ఎక్కువైందండి. ఇక చెమటలు పడుతున్నాయి, అలాగే ఆకలి కూడా వేస్తుందని కిందకి వచ్చేసి ఇక పొద్దున పాలు పొంగించుకున్న పరమాన్నము, అలాగే కొంచెం గారెలు చేశానండి. వీటిని తినేసాము. ఇక సాయంత్రం భోగిపళ్ళు కోసం ప్రిపరేషన్ చేశానండి. భోగిపళ్ళు కోసం నేను ముందుగా చామంతి పూలు తీసుకున్నాను, అలాగే కొన్ని కాయిన్స్ తీసుకున్నాను, అలాగే కొన్ని చెరుగడలు, అలాగే నవధాన్యాలండి, నవధాన్యాలు కూడా వేసేసుకున్నాను. ఆ తర్వాత ఈ నవధాన్యాలు కూడా వేసిన తర్వాత భోగిపళ్ళు అండి, అదే రేగిపళ్ళు అండి, వాటిని ఇవి కూడా మిక్స్ చేసుకోవాలండి. ఈ తర్వాత వీటన్నిటిని కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత అలాగే కొన్ని అక్షంతలు కూడా వేసుకోవాలండి వీటిలో. ఇలా రేగిపళ్ళు, చెరుగడలు మనకి ఏవి అవైలబుల్గా ఉంటే అవి ఇలా భోగిపళ్ళని సిద్ధం చేసుకోవాలి. ఈ అక్షంతలు కూడా వేసి మిక్స్ చేసుకున్న తర్వాత వీటి పక్క పెట్టేసి మనం ఎవరికైతే భోగిపళ్ళు వాళ్ళని కూర్చోబెట్టి మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో భోగిపళ్ళని పోసేయడమేనండి. ఇక్కడ నుంచి నేను వాయిస్ ఇవ్వట్లేదు.
కార్యక్రమాన్ని ముగించి కొన్ని పిక్స్ తీసుకున్నాం.